ఆ బడ్జెట్లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయము అదే సందర్భంలో ఈ అప్పులతో కూడా కలుపుకొని ఆ ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టబోతున్నాం అనేది కూడా ప్రపోజల్స్ బడ్జెట్లోనే మెన్షన్ చేస్తారు. కాబట్టి ఇవాళ ఈ అప్పులు తీసుకొచ్చి ఏ ఏ రంగాల్లో ఏ ఏ పద్ధతుల కింద ఖర్చు పెట్టారు అనేది కూడా డెఫినెట్గా వెరిఫై చేసుకోవాలి. బడ్జెట్ ప్రపోజలు, బడ్జెట్ ఎలకేషను, బడ్జెట్ ఎక్స్పెండిచర్. మీరు బడ్జెట్లో అప్పులు ఇంత తీసుకొస్తానని చెప్పారు, మీరు దాన్ని ఈ రంగాల మీద ఖర్చు పెడతానని చెప్పారు, ఈ రంగాల్లో ఖర్చు పెట్టలేదు అని చెప్పని స్పెసిఫిక్గా కనుక ప్రభుత్వంలో ఏదైనా లోపాలుంటే మీరు అసెంబ్లీ వేదికగా మీరు అష్యూర్ చేసిన ప్రజలని అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందిన బడ్జెట్లో ప్రతిపాదించబడ్డ రంగాలకి మీరు ఖర్చు పెట్టడం లేదు, మీరు ఈ రంగాల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పని కనుక అది హెల్త్ అయినా, అది హెల్త్ డిపార్ట్మెంట్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, లేదు రోడ్ ఫార్మేషన్స్ అయినా, ఇరిగేషన్ అయినా, ఏ రంగాలకు సంబంధించి అయినా సరే ఆయా రంగాలు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, మీరు అప్పులైతే యథావిధిగా మీరు బడ్జెట్లో అష్యూర్ చేసిన విధంగా తెస్తున్నారు కానీ మీరు దాన్ని సద్వినియోగం చేయట్లేదు అని చెప్పని కనుక ఏదైనా పాయింట్అవుట్ చేసి మాట్లాడితే అర్థం చేసుకుంటాం. కానీ అదేం చెప్పకుండా అసెంబ్లీ ద్వారా ఆమోదం పొందిన అప్పులు తెస్తా ఉన్నారు. ఆ అప్పులు ఏ ఏ రంగాల్లో ఖర్చు పెట్టాలనేది బడ్జెట్లోనే ప్రతిపాదించారు కాబట్టి ఆ ఖర్చు జరిగిపోతుంది. వాస్తవంగా ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉందండి, ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్. ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం ఎలా ఉంటుందంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది రాష్ట్రానికి, మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు అని చెప్పని. ఏ సంస్థలోనైనా సరే ఆ సంస్థ అకౌంటెంట్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ లాంటి వాటికి వాటికే ట్రెజరీ బిల్ లేకుండా చిల్లరగా ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతి రూపాయి ఖర్చుకి ట్రెజరీ బిల్ ఉండాల్సిందే. ట్రెజరీ బిల్స్ లేకుండా మిస్లేనియస్గా 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఏ రంగాల్లో ఖర్చు పెట్టారు, దానికి అకౌంటబిలిటీ ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి వివరణ అడిగారు, మీరు ఏం వివరణ ఇచ్చారు? వాటికి మొట్టమొదటి సమాధానం చెప్పండి. మీరు 2022-23 మీరు కాగ్ రిపోర్ట్ ఒకసారి వెరిఫై చేయండి. 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ పెనలైజ్ చేయాలి అని ఉంది. అంటే ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ 4 లక్షల కోట్లు 2019 మే 30 ఇతను పదవి బాధ్యతలు చేపడితే 2023 ఆర్థిక సంవత్సరం నాటికి 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ పెనలైజ్ కాలా. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం అంటే దాన్ని అంటారు. అంతేగాని వాళ్ళ బడ్జెట్లో ప్రతిపాదించబడ్డ అప్పులకి అదే సందర్భంలో రాజధాని మీద చేసుకొచ్చిన అప్పులు ఇందాక మీరు చదివారు కదా, దాంట్లో సాక్షిలోనే రాశారు. వాళ్ళ 47,000 కోట్ల రూపాయలు రాజధాని పేరిట అప్పు తీసుకొచ్చారు. అందులో 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, అందులోనే ఇంకో చోట అమరావతి కోసం 127,000 కోట్లు అని రాస్తారు. అదే స్టోరీలో అట్లా కాదు. దాంట్లో ఏంటంటే వాళ్ళు రాసింది 47,000 కోట్ల రూపాయలు రాజధాని పేరిట చేశారు. తర్వాత వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకొచ్చిన అప్పులు ఉన్నాయి, మద్యం భవిష్యత్ ఆదాయాల మీద తీసుకొచ్చిన అప్పులు అన్ని కలిపి 127,000 కోట్లు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ 47,000 కోట్ల రూపాయలు రాజధాని కోసం తీసుకొచ్చిన అప్పుల్లో 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో ప్రతిపాదించి ప్రపంచ బ్యాంకు నుంచి ఇచ్చే లోన్ మేము పే చేస్తామని చెప్పారు. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్గానే పరిగణించాలి, అది అప్పు కాదు. తర్వాత మిగిలిన డబ్బులు కూడా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి ఏమైనా ఎలకేషన్ చేస్తున్నారు రాజధాని నిర్మాణానికి? కాదుగా. సిఆర్డిఏ రేపటి రోజున సిఆర్డిఏ అప్పు తీసుకుంటుంది, సిఆర్డిఏ నిర్మాణం చేస్తుంది. సిఆర్డిఏ దగ్గరుండే ల్యాండ్ బ్యాంక్ని భవిష్యత్తులో అమ్మటం ద్వారా అప్పులు తీరుస్తామని చెప్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ₹1 కేటాయింపు జరగట్లేదు కదా. కాబట్టి వాళ్ళ రాజధాని నిర్మాణానికి చేసే ప్రతి రూపాయి ఖర్చు అది పెట్టుబడి. రేపటి రోజున ఇవాళ ఎకరం ₹1,00,000 ఉన్న రాజధాని రేపు వేల కోట్ల లక్షల కోట్ల స్థాయికి ఎమర్జ్ అవుతుంది. అది ఏంటి చెప్పండి. ఇక్కడ అది అమరావతికి సంబంధించి అప్పు తీర్చడంలో వన్ ఆఫ్ ది అది సోర్స్ భూమి మీ తీర్చడం అనేది వన్ ఆఫ్ ది సోర్స్ మాత్రం. ఫస్ట్ అక్కడ ఎకనామికల్ గా డెవలప్ అయితే ఎకానమీ ద్వారా వచ్చేటటువంటి రెవెన్యూ ద్వారానే అప్పులు దాంతో అదే సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. అది అంటే భూమి అమ్మటం అన్నది ఒక అంశం మాత్రమే, అది అమ్మేసి తీర్చేస్తామని వన్ ఆఫ్ ది ఆప్షన్ అది. ఇప్పుడు నేను మీకు చెప్పాను, అమరావతిలో ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే నాకు 1,47,000 కోట్ల రూపాయలు
ఖర్చు పెడుతున్నారంటే స్ట్రైట్ అవే దాదాపు 27,000 కోట్ల నుంచి 28,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ఇప్పటికి రాష్ట్ర ఖజానాకు చేరిపోయి ఉండాలి. ఓకే రాజేష్ గారు ఒక కంక్లూడ్ చేశాక మీ దగ్గరికి వస్తా. రాజేష్ గారు ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పే తప్పు. అక్కడ వచ్చే అంటే ప్రభుత్వానికి సమకూరే ఆదాయం బడ్జెట్ ఆదాయం అవుద్ది. బడ్జెట్ నుంచి అమరావతికి ₹1 ఖర్చు పెట్టడంలా రేపు తీర్చే అప్పులు కూడా బడ్జెట్ నుంచి తీర్చరు. దేనికి దానికి సంబంధం లేదు. ఈ రెవెన్యూకి దానికి సంబంధం లేదు. కేవలం భూములు వాల్యుయేషన్ ద్వారా మాత్రమే అప్పులు తీర్చబోతున్నారు రేపు. ఓకే కాబట్టి అక్కడ 100% రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్కి అమరావతి నగర నిర్మాణం ₹1 కూడా భారంగా భవిష్యత్తులో కూడా మారదు. ఓకే సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ప్రతి సందర్భంలో చెప్తున్నది అది. కాబట్టి 100% ఇవాళ ఒక ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా సమకూరే ఉపాధి, క్రియేట్ అయ్యే వెల్త్ జనరేషను, తద్వారా పెరగబోయే మార్కెట్ పొటెన్షియాలిటీ, కొత్తగా సృష్టించబడే మార్కెట్ అవకాశాలు, ప్రభుత్వానికి సమకూరబోయే ట్యాక్స్ రెవెన్యూస్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ 25% దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఈ రోజు వచ్చిన వార్తలో కూడా చూడండి, దేశవ్యాప్తంగా 8,75,000 కోట్ల రూపాయల పీపీపీ ప్రతిపాదనలు వస్తే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 1,16,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ద్వారా ప్రతిపాదనలు కాక రాష్ట్రాలకు వచ్చిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అగ్రభాగం దక్కించుకోగలిగింది. అంటే వీటి ద్వారా ఎంత వెల్త్ జనరేషన్ జరగబోతా ఉంది, ఎంత ట్యాక్స్ రెవెన్యూస్ పెరగబోతోంది, ఎంత డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుద్ది. నిన్న ముఖ్యమంత్రి జయప్రకాష్ గారు బాగా పనిచేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అని ఓకే మెచ్చుకున్నారు. ఎందుకంటే కొంత ప్రోత్సాహం ఇవ్వకపోతే వాళ్ళు ముందుకెళ్ళరు. కానీ దాన్ని తీసుకుని మళ్ళీ వాళ్ళు కొంత దాన్ని లీనియన్స్గా కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాస్తవాలు కూడా